వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, డైలీ టెస్ట్ 16కి సంబంధించిన సొల్యూషన్స్ని మనం డిస్కస్ చేద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. If alpha comma beta are the roots of the equation ax square plus bx plus c equals to 0, then the value of 1 by a alpha plus b plus 1 by a beta plus b equals to అంటున్నాడు కదా. ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ కావాలి అండ్ ax square plus bx plus c equals to 0 అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఫస్ట్ దీన్ని చూడండి, ఇది ఎట్లా మ్యానిపులేట్ చేయొచ్చు. ఏ ఆల్ఫా ప్లస్ బి ఉంది, ఏ బీటా ప్లస్ బి ఉంది. ఫస్ట్ దీన్ని తీసుకోండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అవునా. సో ఆల్ఫా బీటా రూట్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా బీటాలు పెడదాం. సో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ c ఈక్వల్స్ టు 0 కదా. సో ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ఎంత అవుతుంది, మైనస్ c అవుతుంది. ఇఫ్ ఐ టేక్ ఆల్ఫా యాజ్ కామన్, a alpha plus b equals to minus c, and what I will be getting a alpha plus b అంటే minus c by alpha అవుతుంది, అవునా. తర్వాత అదేవిధంగా ఇప్పుడు మనం బీటాని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, what I will be getting here a beta square plus b beta plus c equals to 0, and a beta square equal plus b beta equals to minus c, and beta కామన్ తీస్తే a beta plus b equal to minus c, and a beta plus b equals to minus c by beta. దీని నుంచి సిమిలర్గా ఆల్ఫా ప్లస్లో బీటా సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది, డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. కానీ మీకు అర్థం అవ్వడానికి చెప్పాను ఎనీవే. సరే, ఇప్పుడు దీని వాల్యూ మైనస్ సి బై ఆల్ఫా అండ్ దీని వాల్యూ మైనస్ సి బై బీటా. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 బై ఏమొస్తుంది, మైనస్ సి బై ఆల్ఫా ప్లస్ 1 బై మైనస్ సి బై బీటా, అవునా. సో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే సి హియర్ ఆల్ఫా బై మైనస్ సి ప్లస్ బీటా బై మైనస్ సి, అవునా. దీన్ని ఎలా రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా డివైడెడ్ బై మైనస్ సి, బికాస్ డినామినేటర్ ఆర్ ఈక్వల్. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ కదా. ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా అంటే మైనస్ బీ బై ఏ. సో మైనస్ బీ బై ఏ డివైడెడ్ బై మైనస్ సి, మైనస్ గెట్స్ క్యాన్సిల్. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, బీ బై ఏసీ, రైట్. విచ్ ఆప్షన్, ఆప్షన్ బి, రైట్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the second one. Okay friends, look at the second question. If alpha comma beta are the roots of ax square plus bx plus c equals to 0, then 1 by alpha cube plus 1 by beta cube equals to అడుగుతున్నాడు కదా. See, so 1 by alpha cube plus 1 by beta cube, ఇది ఎట్లా చేస్తాం. సి దీని ఎలా రాయొచ్చు, ఆల్ఫా ఎల్సిఎం చేస్తే నాకు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్ క్యూబే కదా వచ్చేది. ఐ ఆల్రెడీ నో దాట్. ఇక్కడ రాద్దాం, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, అవునా. వాట్ ఐఎమ్ గెటింగ్ హియర్ బై ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, రైట్. సో హౌ కెన్ ఐ రైట్ దిస్, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్ క్యూబ్, అంతేనా. సో ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ నథింగ్ బట్ మైనస్ బీ బై ఏ, మైనస్ బీ బై ఏ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ సి బై ఏ ఇంటూ మైనస్ బీ బై ఏ, రైట్, హోల్ డివైడెడ్ బై సి బై ఏ హోల్ క్యూబ్, అవునా. దీన్ని సాల్వ్ చేయాలి. సో మైనస్ బీ క్యూబ్, మైనస్ పవర్ 3 అంటే మైనస్ ఏ వస్తుంది కదా. మైనస్ బీ క్యూబ్ బై ఏ క్యూబ్, minus into minus is plus 3bc divided by a square divided by c cube by a cube, అవునా. సో ఇక్కడ ఏ క్యూబ్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది. దీన్ని ఏ క్యూబ్గా మారిస్తే నాకు ఇక్కడ ఏబీసీ వస్తుంది కదా. సో డినామినేటర్లో ఏ క్యూబ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా నాకు ఏం మిగులుతుంది, మైనస్ బీ క్యూబ్ ప్లస్ 3abc డివైడెడ్ బై సి క్యూబ్. అంటే 3abc మైనస్ బీ క్యూబ్ బై సి క్యూబేగా, 3abc మైనస్ బీ క్యూబ్ బై సి క్యూబే కదా, ఆప్షన్ సి, రైట్. Very very important, please note it. Okay friends, look at the question number 3. Very logical question. Two students while solving a quadratic equation in x, one copied the constant term incorrectly and got the roots are as 3 and 2. The other copied the constant term and coefficient of x square as minus 6 and 1 respectively. The correct roots are అంటున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ ఏమో ఇచ్చిన డేటాలో కాన్స్టెంట్ టర్మ్ని ఇన్కరెక్ట్గా తీసుకున్నాడు. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉండేటటువంటి కోషన్స్ ఏబీసీ ఏవైతే ఉన్నాయో సి టర్మ్ని వాడు తప్పుగా తీసుకున్నాడు. ఒక స్టూడెంట్ తప్పుగా తీసుకోవడం వల్ల వాడికి రూట్స్ 3, 2 వచ్చాయి.
ఇంకొక అతను కరెక్ట్గా తీసుకున్నాడు. అతను తీసుకున్నప్పుడు కాన్స్టెంట్ టర్మ్ 1 తీసుకున్నాడు, కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమో -6 తీసుకున్నాడు, రైట్? అదే కదా, సారీ, కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 తీసుకున్నాడు, రెస్పెక్టివ్ అన్నాడు కదా, కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 తీసుకున్నాడు, కాన్స్టెంట్ టర్మ్ -6 తీసుకున్నాడు, అప్పుడు వాడికి కరెక్ట్ రూట్స్ వచ్చాయి. అలాంటప్పుడు కరెక్ట్ రూట్స్ ఎంత అన్నాడు అంటే ax square plus bx plus c equals to 0 is the quadratic equation. సపోజ్ వాడు కరెక్ట్గా తీసుకున్నటువంటి కరెక్ట్ ఈక్వేషన్ రాద్దాం. కరెక్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది అసలు? ఫస్ట్ కరెక్ట్ ఈక్వేషన్ విల్ బీ వాట్ ఈస్ ద కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 1, అంటే ఏ వాల్యూ 1, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్. కాన్స్టెంట్ టర్మ్ ఎంత? కాన్స్టెంట్ టర్మ్ -6 ఈక్వల్స్ టు 0. ఇది కరెక్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కానీ మనకు బీ వాల్యూ తెలియదు కదా. ఇచ్చినటువంటి తప్పుగా తీసుకున్న వాడి యొక్క బీ వాల్యూని అబ్టైన్ చేసి అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ ఈక్వేషన్ అయితే ఇంకొక స్టూడెంట్ ఏం చేశాడు? కాన్స్టెంట్ టర్మ్ని మాత్రమే ఇన్కరెక్ట్గా తీసుకున్నాడు. అంటే వాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఇక్కడ వరకు కరెక్ట్గానే తీసుకున్నాడు, కాన్స్టెంట్ టర్మ్ని తప్పు తీసుకున్నాడు. సపోజ్ దాన్ని +p అనుకుందాం, వాడు తీసుకున్న దాన్ని p అనుకుందాం. అలా అయితే ఈ పర్టికులర్ దానిలో బీ వాల్యూ కనుక్కోవాలి, అంటే దీని నుంచి బీ ఒబ్టైన్ చేయాలి, ఒబ్టైన్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి దీని యొక్క రూట్స్ కనుక్కోవాలి, అంతే కదా? సరే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ p ఈజ్ ద ఇన్కరెక్ట్ ఈక్వేషన్. అవునా? దిస్ విల్ బి ద ఇన్కరెక్ట్ ఈక్వేషన్. తర్వాత దీని యొక్క రూట్స్ ఎంత? 3,2 అన్నాడు కదా. రూట్స్ 3,2 అయితే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుంది? c/a, కాబట్టి p, అంటే p వాల్యూ ఎంత? 6. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుంది? -b/a, అవునా? -b/a, ఎస్. సో 5 ఈజ్ ఈక్వల్ టు -b, b వాల్యూ ఎంత? -5. సో b వాల్యూ -5 వచ్చింది, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అంతేనా? సో ఎక్స్ స్క్వేర్ -5x -6 ఈక్వల్ టు 0 ఈజ్ ద కరెక్ట్ ఈక్వేషన్. దీనికి రూట్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్ -3x -2x -6 ఈక్వల్స్ టు 0, అంతేనా? -6, కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, కాబట్టి ఇది ఎట్లా రాయొచ్చు? -6x plus x -6 equal to 0. 6 1s are -6, -6 into +1 -6a, -6 plus 1 -5x, correct. So x into x minus 6 plus 1 into x minus 6 equals to 0. x minus 6 కామన్ తీస్తే నాకు x plus 1 equals to 0 వస్తుంది. సో x equal to 6 ఒకటి -1 ఒకటి, అంతేనా? ఈ రెండింటి నుంచి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. వెరీ లాజికల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. If alpha comma beta are the roots of ax square plus bx plus equals to 0, then the value of alpha by beta minus beta by alpha whole square is అంటున్నాడు. సరే, సో ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా అంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా వస్తుంది కదా ఎల్సిఎం చేస్తే. సో ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్, అవునా? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అని రాయొచ్చు కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఎంత? -b/a. డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఎంత? √b² - 4ac బై mod a. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం బిగినింగ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫార్ములాస్, రైట్? హోల్ డివైడెడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత? c/a హోల్ స్క్వేర్. మొత్తానికి హోల్ స్క్వేర్ కదా, అలా ఉంచండి. సో దీనికి రెండింటికి స్క్వేర్స్ వస్తాయి. సరే, సో నౌ ఇట్స్ -b/a హోల్ స్క్వేర్ అంటే b²/a². నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది, తర్వాత స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్? b² - 4ac డివైడెడ్ బై a² అవుతుంది, అండ్ హోల్ డివైడెడ్ బై c²/a². a² గెట్స్ క్యాన్సిల్. నాకేమొస్తుంది అప్పుడు? b² × b² - 4ac డివైడెడ్ బై ac² పైకి వెళ్ళిపోతుంది, a² c², అంతేనా? సో విచ్ ఆప్షన్? b² × b² - 4ac by a² c², ఆప్షన్ ఏ, రైట్? సచ్ ఎ సింపుల్ క్వశ్చన్. బట్ రిమెంబర్ దిస్ ఫార్ములా. ఆల్ఫా మైనస్ బీటా ఎంత అంటే డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ ఎంత అంటే √b² - 4ac by modulus a, right? Please note it. Next one. Okay friends, look at the next question. If the sum of the roots of the equation ax² plus bx plus c equals to 0 is equal to the sum of the squares of the reciprocals, then bc², ca² ab² are in which type of progression? Fine. See, very logical question. ఏమన్నాడు? ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ ద రూట్స్ దేనికి ఈక్వల్గా ఉందంట? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిప్రోకల్. సపోజ్ ఆల్ఫా బీటా రూట్స్ అనుకోండి, ఇది సమ్ ఆఫ్ ద రూట్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఇది సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అనేది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిప్రోకల్స్. రెసిప్రోకల్స్ ఇంతే కదా, స్క్వేర్స్ ఆఫ్ ద రెసిప్రోకల్స్. మనం 1/α హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు, అసలు అలాగే రాయాలి. స్క్వేర్స్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఇదే కదా, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్
1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్ అనే కదా అర్థం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే దీన్ని మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఎస్ ఆర్ నో? సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఎస్ ఆర్ నో? రైట్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా హోల్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. అంతేనా? ఇప్పుడు ఇలా వచ్చేసింది. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత? దీని నుంచి మైనస్ బీ బై ఏ కదా, దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ బీ బై ఏ ఈక్వల్స్ టు దిస్ ఇస్ ఆల్సో మైనస్ బీ బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ. ఎస్ ఆర్ నో? హోల్ డివైడెడ్ బై సి బై ఏ హోల్ స్క్వేర్. దీని నుంచి ఎలా రాయొచ్చు? మైనస్ బీ బై ఏ ఇట్స్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ అని రాయొచ్చా? సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మైనస్ బీ బై ఏ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ 2ac డివైడెడ్ బై సి స్క్వేర్. అవునా? ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే సి స్క్వేర్ నటి తీసుకురండి, ఏ నటి తీసుకెళ్ళిపోండి. సో మైనస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ సి. ఎస్ ఓను? సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. మైనస్ 2a స్క్వేర్ సి నుండి తీసుకోండి, మైనస్ బీసీ స్క్వేర్ అంటే తీసుకెళ్ళండి. సో 2a స్క్వేర్ సి ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ సి ఏబీ స్క్వేర్ బీసీ స్క్వేర్ అనేవి 3 టర్మ్స్ అనుకోండి. సపోజ్ ఏబీసీ అనేవి ఏపీలో ఉంటే దాని అర్థం ఏంటి? 2b ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. అవునా? అదేవిధంగా 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఫార్మాట్లో ఉన్నాయి. ఏ ప్లేస్లో ఏబీ స్క్వేర్ ఉంది, రైట్. సి ప్లేస్లో బీసీ స్క్వేర్ ఉంది, అంటే తర్వాత బీ ప్లేస్లో ఏ స్క్వేర్ సి ఉంది. అంటే దీస్ 3 ఆర్ ఇన్ ఏపీ నో. అవునా కదా? ఇది ఏపీ కండిషనే కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయన్నమాట. ఆప్షన్ ఏ, రైట్. ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. వెరీ లాజికల్ క్వశ్చన్స్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us meet in the tomorrow's test. Bye. Thank you.